క్రీస్తు నామములు శుభములు. ఆదివారము, పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఎదుగుదల. ప్రియమైన దేవుని పిల్లరా, ఎదుగుదల అనేది రెండు రకాలుగా లోకంలో కనబడుతుంది. ఒకటి శరీరానుసారం, రెండు ఆత్మానుసారం. శరీరానుసారం అనగా లోకానుసారం, ఆత్మానుసారం అనగా పరమనందున్న దేవుని ఆలోచన విధానం. ఈ రెండిట్లో ఈ రోజున బైబిల్ నమ్ముతున్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఎదిగారన్నది చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉంది. అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ 8వ అధ్యాయము 33వ వచనంలో మాట్లాడుతూ, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము ఎవడు కూడా మోపచాలడు. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము ఎవ్వరు మోపలేరు అని దేవుడు డిసైడ్ చేశాడు. నిజంగా ఈ రోజున దైవ సన్నిధానములో ఉన్నటువంటి మనం నిజంగా దేవుని పిల్లగా మన మనస్సాక్షి ఆలోచనతో ముందుకే వెళ్ళి ఆలోచిస్తే, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడిని అని మనం అనుకుంటే మన మీద నేరము మోపటానికి ఎవడు కూడా ప్రయత్నం చేయలేడు, సాలడు కూడా. ఎందుకంటే దేవుడు రక్షకుడిగా కనపడుతున్నాడు. అంటే అంత భరోసా మనం కలిగి ఉండాలి. నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. కాబట్టి మన మీద నేరము మోపజాలడు ఎవడు. దేవుడు తన ఆలోచనతో తనలో ఉన్నటువంటి పిల్లగా మనల్ని నీతిమంతులుగా తీరుస్తాడు అని స్పష్టంగా సెలవిస్తున్నారు. అంటే క్రైస్తవునికి ఒక మంచి భరోసా. నేను దేవుని బిడ్డను, నేను దేవుని చేత ఎన్నుకోబడిన వాడును, నేను దేవుని సత్సంబంధిని అని మనం అనుకుంటే ఖచ్చితంగా నేరము ఎవ్వడు మోపడానికి చాలడు. అంటే మోపుతున్న నేరం ఏదైనా ఉన్నా అది దేవుడు తన దృష్టిలో నీతిమంతులుగా మనం తీరుస్తాడు అని చెబుతున్నాడు. అంటే దేవుణ్ణి నమ్మి వాక్యాన్ని విశ్వసించి ముందుకెళ్ళే మన మీద ఖచ్చితంగా దెబ్బలు పడతాయి. మాటల దెబ్బలు, అవమానాలు రావచ్చు, ఎదురు దెబ్బలు తగలవచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎదురవుతుంది. కాబట్టి దేవుడు చూస్తూ ఊరుకోడు. తన పిల్లల మీద ఎవడైనా దుష్టాలోచన చేస్తే దేవుడు క్షమించడు, ఊరుకోడు. అంటే దేవుని పిల్లగా మనకు భూమి మీద మంచి భరోసా. దేవుడు నా పక్షమునుండగా, నేను ఆయనను ఆనుకొని ఉండగా నాకు ఎవడు విరోధిగా నిలబడగలడు? అది యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. మనకి వ్యతిరేకంగా ఏదైనా సరే, ఎవడైనా సరే ఆలోచన చేస్తే అది నిలబడదు. అంటే ఆలోచన చేస్తారు అని చెప్పాడు దేవుడు. దేవునిలో నిలబడి ముందుకెళ్తున్న మన మీద విరోధత్వాలు ఉంటవి అని స్పష్టంగా చెప్పాడు దేవుడు. కాకపోతే నిలవు, అది భరోసా. మన మీద ఖచ్చితంగా విమర్శాస్త్రాలు కానీ విరోధ తలంపులు కానీ ఖచ్చితంగా అపవాదిక అబంధ హస్తాలు ఉన్నవాడు చేస్తాడు.
కాకపోతే అది నిలవదు, కొనసాగదు, వర్ధిల్లదు అని చెప్పాడు దేవుడు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. అంటే భరోసా, అంటే ఎదుగుతున్న మనకి కృంగిపోకుండా దేవుడు ఇంత గొప్ప భరోసా ఇస్తున్నాడు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి, న్యాయ విమర్శలో నీవు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు న్యాయ స్థాపన ప్రతివానికి న్యాయ స్థాపన చేసేది. యెహోవా యొక్క సేవకుల నీతి నీ వలన నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇదే యెహోవా వాక్కు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి, దోషారోపణ చేసే ప్రతివాడికి ఎవరికైనా సరే ఖచ్చితంగా న్యాయస్థాపన ఉంటుంది అన్న దేవుడు. అంటే భూమి మీద క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా బ్రతకవలసిన అవసరం ఉన్నది. దేవుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్న పిల్లల పట్ల కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన ఆవశ్యకత ఉన్నది. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. స్వాస్థ్యం అంటే ప్రాపర్టీ, ఓన్. సేవకులు అంటే కాపర్లు కాదు ఇక్కడ. సేవకులు అంటే సేవించేవారు, నువ్వు నేను ఎవరైనా. ఇది అంటే టోటల్గా దేవుడు చెప్పేది ఏంటంటే, ఏదైనా ఉందంటే దేవుణ్ణి నమ్ముకున్నటువంటి పిల్లలు, వాక్యాన్ని నమ్ముకున్నటువంటి మనకి ఏదైనా సరే దైవ భరోసా బలముగా పనిచేస్తుంది. అది మన స్వాస్థ్యము, అది మనది, దేవుడు మనకు అనుగ్రహించింది. కాబట్టి దేవుని పిల్లల మీదకి దుష్ట ఆలోచన ఎవరు చేసినా సరే అది నిలబడదు. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వారిగా ఉన్నాం కనుక. అంటే ఎంత అంటే ఎదుగుదల కనబడుతుంది. అందుకే చాలాసార్లు మనం మాట్లాడుతూ ఉంటాం, ప్రతి విషయంలో దేవుడు నాకు అండగా ఉంటాడండి, ప్రతి విషయంలో నాకు దేవుడు తోడుగా ఉంటాడండి, ప్రతి దాంట్లో దేవుడు నాకు సహకారిగా ఉంటాడు. ఇలాంటివి మనం వాడుతున్నామంటే దాని అర్థం ఇదే. మనకి మన మీద ఉన్నటువంటి నమ్మకం, మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి విధానం, దాన్ని బట్టి మనకు ఉన్నటువంటి ఒక భరోసా, దీన్ని బట్టి మనం ఆ పదాలన్నీ వాడుతూ ఉంటాం. కాబట్టి ఏది కూడా దేవుని పిల్లలు ఆనాటి నుంచి ఈనాటి వరకు రాజుల కింద ఉన్నటువంటి మిగతా వారు ఎవరైనా సరే వారిని ఎన్ని ఇబ్బందులు పెట్టినా విజయం వారిదైంది. నేడు భూలోకములో ఉంటున్న మనకి కూడా ఏది ఎదురైనా సరే విజయం క్రైస్తవుడిగా మనదే. లూకా సువార్త 18వ అధ్యాయము 7వ వచనము, దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రుడు తనను గూర్చి మొరపెట్టుకుంటుండగా వారికి న్యాయము తీర్చడా. మొర అంటే ప్రార్థన, దేవారాత్రం అంటే ఎప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూ, ప్రార్థనలో దేవుడితో గడుపుతూ, వాక్యంలో బ్రతుకుతూ సాగుతూ ఎవరైతే ఉంటారో వాళ్ళ మొర దేవుడు వింటాడు, న్యాయము తీరుస్తాడు. ఇప్పుడు మొర పెట్టబోతే మొరే పెట్టాలా, ఎలాంటి మాట్లాడకూడదు. సహజంగా మనం రెండవ వేని వెతుకుతూ ఉంటాం. దేవుడికి మొరపెడితేనే వింటాడా, మొరపెట్టకపోతే విండా, ఆయనకు తెలియదా, ఇలాంటివి. మొరపెట్టమన్నాడంటే అర్థం ప్రార్థన చేసే మనసు నువ్వు కలిగి ఉండాలి, అది అర్థం. కాబట్టి వంచాలన్నాడు మనసుని. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ దేవుడికి ప్రార్థన చేస్తూనే ఉండు. నీ మొర వింటాడు, న్యాయం తీరుస్తాడు. ఈ మధ్య సోషల్ మీడియా ఎక్కువైన తర్వాత ఇలాంటివి ఎక్కువ అవుతుంది. మనం బాధలో ఉన్న సంగతి దేవుడు తెలియదా, మనం ప్రార్థన చేస్తేనే వింటాడా, మనకు మొరపెట్టాలా, మొరపెట్టాల్సిన అవసరం లేదా? ఇవన్నీ నువ్వు మాట అంటే అంటే అంతే. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే.
దేవుడు రాయించిన దాన్ని కూడా ఈ రోజున వీడు పుస్తకాలు రాస్తున్నాడు. వాడికి అలా అనిపించింది. అంటే ద్వంద్వ వైఖరి అవలంబించి వాడి రోజున ప్రసంగిస్తున్నాడు, జనాలకు చూపిస్తున్నాడు. సో దీన్ని బట్టి ఏమవుతున్నాయంటే భక్తి చల్లారుతుంది. దేవుని నిలబడటానికి మనిషికి అంత స్టామినా ఉండలేదు. కాబట్టి ప్రసంగం అనేది దేవుడు చెప్పిన దాని మీద బేస్ అయి ఉండాలి తప్ప మనిషి ఆలోచనతో అది ముందుకు వెళ్ళకూడదు. దేవుడు ఏమన్నాడు? ప్రార్థన చేయాడు అంతే. దొంగలు ప్రార్థన చేశారా? ఆమె ప్రార్థన చేసిందా? ఈయన ప్రార్థన చేశాడా? అయినా దేవుడు వెళ్ళలేదా? ఆ సందర్భం వేరు, ఆ ఆలోచన వేరు. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లరా, మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే మనం అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొని చుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా అంటే అర్థమైంది. దేవుళ్ళు కొనసాగుతున్న మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, అంతే. ఇంకా ప్రార్థన చేయాలా అంటే వాడద్దు, వాడకూడదు, వాడరాదు, అది వాడొద్దు, అంతే. వాడకూడదు కూడా. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, మనం దేవుళ్ళు ఎదుగుతున్నామంటే నిదర్శనం ఇదే. ఇలా ఉంది, ఇలా ఎదుగుతాం, ఇలా ఉన్నది, ఇలా ఎదుగుతాం. ఎదిగామంటే అర్థం ఇదే. ఇంకా దానికి మించి మరొక ఆలోచన చేయరాదు, చేయకూడదు. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 8వ వచనము, నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, నాతో వాద్యమాడు వాడెవడు, మనము కూడుకొని వాద్యమాడదుము, నా ప్రతివాది ఎవడు, అతను నా ఎద్దకు రానిమ్ము. ఒక నిజమైన భరోసా లేనివాడి మాట. దేవుని నమ్మినటువంటి బిడ్డ కలిగినటువంటి ఆత్మ భరోసా ఏదైనా ఉందంటే అది నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసనుడై ఉన్నాడు, దేవుడు నా తోడు ఉన్నాడు, నాతో వాద్యమాడు వాడు ఎవడైనా ఉంటే నాతో వాద్యమాడడానికి రావచ్చు, నాకు దేవుడు తోడు. ఒకనాడు ఏలియా దేవుడు తన తోడుగా ఉన్నాడు. 450 మంది బయల్జెబూలు ఒక పక్క, అక్కడే ఒక పక్క, దేవుడు నాకు తోడు అన్నాడు, అంతే. అంటే భరోసా. కాబట్టి దేవుడు ఆసనుడై ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు, నా సమీపంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, నాతో వాద్యమాడు వాడు ఎవడు, నాతో ఏదైనా సరే ఒక విషయాన్ని పెట్టుకొని దీని మీద నిలబడగలవాడు ఎవడు. మనము కూడుకొని వాద్యమాడుదాము. కూడుకొని అంటే ఫేస్ టు ఫేస్ మనం కూడుకొని వాద్యమాడుదాము. నువ్వు అక్కడ, నేను ఇక్కడ కాదు. ఈరోజు దీనికి పూర్తి రివర్స్. వాడు ఎక్కడో ఫేస్బుక్లో అంటాడు, వీడెక్కడో ఫేస్బుక్లో అంటాడు, కానీ ఎప్పటికీ ఎదురుపడరు. వాడు యూట్యూబ్లో వాగుతాడు, వీడు యూట్యూబ్లో వాగుతాడు. ఎదురుపడరు వీళ్ళు. ఒక ఎదురుపడ్డారు అనుకోండి, హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు, బాగున్నారా, అంతే. మరి అక్కడ మీసాలు వేసుకున్నారు. ఇవాళ అదే జరుగుతుంది సోషల్ మీడియా మొత్తం కంప్లీట్గా. అలా కాదు, ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకుందాం. కూడుకునే అర్థం ఏంటి? ఎదురుబోదు, కలుసుకొని. అది నా ప్రతివాది ఎవడు, రా, నువ్వా రా, అతన్ని నా యొద్దకు రానిమ్ము, ఎవడినుంటే తీసుకురండి. అంటే ఒక ఆత్మీయ బిడ్డగా, దేవుణ్ణి నమ్మిన వాడిగా సాగుతున్న బ్రతుకులో ఇంత భరోసా, దేవుడు నాతో ఉన్నాడు, ఏ విషయానైనా క్షుణ్ణంగా వివరించగలను, వక్రీకరించిన వాడు ఉన్నాడు, వాడిని నా ఎదురులో తీసుకురండి, మీ ఇద్దరు ఎదురు కూర్చుంటాం. అది అక్కడ ఇక్కడ వాగడానికి లేదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలంతే. ఎంత ఇదండి, ఎంత ఇది. లాస్ట్ మాట 2వ దశలోనిక 2:13, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన, మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి దేవుడు మిమ్మును ఏర్పరచుకున్న కనుక
మేమేమో మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము. ఒక కాపరికి భరోసా. ఇంత దేవుని నమ్ముకున్న పిల్లలుగా, ఇంత ఆత్మీయంగా, ఇంత విశ్వాసంగా ఎదుగుతున్నటువంటి వారిని చూస్తే ఖచ్చితంగా తెస్సలోనిక సంఘానికి పౌలు గారు ఎంత ఎగ్జైటింగ్ రాసినటువంటి మాట ఉందో అది ఒక కాపరి కలిగి ఉంటాడు. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను. ప్రారంభం నువ్వు పుట్టక ముందే దేవుడు నువ్వు పుట్టాలని, నువ్వు రావాలని, సత్యంలో ఉండాలని, రక్షణ పొందాలని కోరుకున్నాడు. అది ప్రేమ. కనుక మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ నిజంగా ఇది చూస్తుంటే ఎల్లప్పుడూ మాకు సంతోషము. అందుకే కాబోలు దేవుడు వీళ్ళ కుటుంబాలని తరతరాలు కాసి కాపాడుతూ వీరు వచ్చిందాకా వెయిట్ చేశాడు. వీరిని బట్టి దేవుడికి ఆనందము, వీరి రాక కొరకు దేవుడు అంత ఎదురు చూశాడు అని ఒక కాపరికి నేటి సంఘములో విశ్వాసుల యొక్క విశ్వాసతను చూసి సంతోషం తరతరాలు వెనక్కి వెళ్ళి కలగాలి. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. భూమి మీద బ్రతుకాలంలో మనం భరోసాగా ఉంటాం. కాబట్టి ఇది ఎదుగుదల. అది ఇక లోకానుసారంగా ఎదగటం పైసలు బట్టి అంటే పైసలు ఇవ్వాలి అందరికీ ఉంటాయి. కాబట్టి డబ్బు, వస్త్రము, ఇల్లు, వెహికల్స్ ఇలాంటివి కాదు ఎదుగుదల అంటే. ఎదుగుదల అంటే ఇది. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడు, నాకు తోడు, నాతో ఉన్నాడు, నాతో ఉంటాడు. వాక్యం పట్ల ఎవడైనా వక్రీకరిస్తే మనకున్నటువంటి రోషము, ఇవన్నీ కూడా దేవుల్లో ఎదిగేవాడికి ఉండే మంచి లక్షణాలు. అవి కనబడతాయి, ఆ విజువల్. కాబట్టి ఇప్పుడు మన దేవుని పిల్లరా, దేవుల్లో ఎదగటం అంటే వాక్యములో ఎదగటం. ఎవడైనా వాక్యాన్ని వక్రీకరిస్తే సరిచేసే అంత గొప్ప మనసు, పౌరుషతో నిండుకున్న వాడై ఉన్నాడు నా బిడ్డ అన్నంత గొప్పగా దేవుడు మనల్ని చూడాలి. అప్పుడే ఆత్మీయ ఎదుగుదల. కాబట్టి లోకానుసారం ఎదుగుదల కానే కాదు. ఎవడైనా కష్టపడితే 1 or 2 years ఎదుగుతాడు. కానీ నిత్య విద్యార్థిగా దేవుడి దగ్గర తగ్గించుకున్నవాడు మాత్రమే వాక్యంలో ఎదుగుతాడు. ఈ రెండింటికి తేడా తెలియని వాడు ఎక్కడ ఎదగలేడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు, నేను ఎదిగాను దేవుళ్ళో అంటే దాని అర్థం ఇది. ప్రార్థించుకుందాం.